ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ ఇంటర్నెట్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్ళు గానీ, ఆన్‌లైన్ బిజినెస్ చేసేవాళ్ళు గానీ ఎక్కువైపోయారు. సో, వాటికి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతది. సో, దాని గురించి డిజిటల్ మార్కెటింగ్ గురించి మనకి వివరించడానికి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ చందు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. యాహ్! హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటండి? ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ మార్కెటింగ్ అనేది ఒకలాగా అయితే ఉండేది. ఓకే. సో, ఒక ప్రోడక్ట్ అనేది తీసుకొనొచ్చినప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పర్సను ఓకేనా, ఆ ప్రోడక్ట్‌ని సెల్ చేయాలి అంటే కస్టమర్స్ ఎక్కడైతే ఉండేవాళ్ళో ఆ ప్లేస్‌లోకి వెళ్ళేసి ఏంటంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఇంటర్నెట్ అనేది రాకముందు ఓకేనా, కస్టమర్స్ ఎక్కడ ఉండేవాళ్ళు, టీవీ ఛానల్స్ చూసేవాళ్ళు. అవును. అలానే ఏంటంటే న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు. ఓకే. బిల్ బోర్డ్స్ బయట వెళ్తూ దారిలో బిల్ బోర్డ్స్ని చూసేవాళ్ళు. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఉండేవాళ్ళు ఇంటర్నెట్ రాకముందు. కానీ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ మొత్తం మారిపోయింది. ఓకేనా, కస్టమర్ బిహేవియర్ అనేది మారిపోయింది. సో కస్టమర్ బిహేవియర్ మారిపోయినప్పుడు ఎస్పెషల్లీ బిజినెస్ ఆఫ్ పీపుల్ చూసుకుంటే వాళ్ళ కస్టమర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ కస్టమర్స్ని వాళ్ళు రీచ్ చేసి వాళ్ళు బిజినెస్ వద్దకు తెప్పించుకోగలుగుతారు. ప్రీవియస్ టీవీ ఛానల్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువ మంది అడ్వర్టైజ్ చేసేవాళ్ళు. నవ్ ఏ డేస్లో చూసుకుంటే అందరూ మొబైల్ ఫోన్లోకి స్టిక్ అయిపోయినాం. సోషల్ మీడియా ఇదంతా ఎక్కువైపోయింది. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏమన్నా కావాలి అంటే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ అయితే జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు ఆ బిజినెస్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ కస్టమర్స్ని ఈ ప్లాట్ఫామ్స్లో రీచ్ అవ్వడానికి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ చేయడానికి అయితే వస్తున్నారు. ఈ ప్లేస్ అన్నిటిలో మార్కెటింగ్ చేసే పద్ధతిని ఏమంటారు అంటే డిజిటల్ మార్కెటింగ్ అని అయితే అంటారు. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్ మొత్తం అంటే మొబైల్లో ఇన్‌స్టాస్ యూజ్ చేస్తూ, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్ ఇవన్నీ యూజ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. చాలామంది అంటే చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, వీళ్ళు ఇలా ఈ ఒక రకంగా బిజినెస్ అయితే చేసేస్తున్నారు. కానీ ఇలా స్టూడెంట్స్ గానీ వీళ్ళంతా వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఆ టైంని ఇలా డిజిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందంటారు? ఓకే. సో ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేది ఒకటి చెప్పారు. అలానే ఏంటంటే స్టూడెంట్స్ గురించి చెప్పారు. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఆల్రెడీ ఒకరికి అర్థమైపోయింది వాట్ దే నీడ్ టు డూ, ఏం చేయాలి అనేసి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫాలోవర్స్ గెయిన్ చేసుకొని ఆ ఫాలోవర్స్తో ఏంటంటే ఒక బిజినెస్ పర్సన్ దగ్గరకు వెళ్ళేసి నాకు ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు ఓకేనా, నేనేంటంటే ఈ పర్టికులర్ వీడియో చేయడం వల్ల మీకు కస్టమర్స్ వస్తారు అనే వేలో వాళ్ళు వెళ్ళేసి హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు. సో ఇది ఎవరికైతే తెలియకుండా ఉందో స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే యూటిలైజ్ చేసే పీపుల్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఏం చెయ్యాలో అనేసి వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకోసం చేస్తున్నారో కూడా తెలియకుండా వీటిని ఉపయోగించుకున్నారా. కానీ ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వీళ్ళు ఏంటంటే సెటిల్ అవ్వట్లా. ఓకేనా, వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఇక్కడ 2 పర్టికులర్ వేస్. ఒకటి జాబ్ అన్నా తెచ్చుకోవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళ పర్టికులర్ ఫ్రీ టైంని ఉపయోగించుకొని సో ఈ స్కిల్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనే దాన్ని నేర్చుకొని ఆ పర్టికులర్ దాని నుంచి ఏంటంటే సెటిల్ అయితే అవ్వచ్చు. ఫ్రీ టైంని ఉపయోగించుకొని మనీ ఎర్న్ చేసుకోవడం, సర్వీసెస్ అనేది ఇవ్వడం ఓకేనా, ఇలాంటివన్నీ చేస్తూ స్టూడెంట్ సెటిల్ అయితే అవ్వచ్చు. అంటే వీళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందంటారా? ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే ఓకేనా, మార్కెటింగ్ పైన ఏంటంటే ఎవరో చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మనం వర్క్ చేస్తామో వర్క్ చేసే పర్టికులర్ పీపుల్ ఏంటంటే మార్కెటింగ్ పైన వాళ్ళు బిజినెస్ పైన పెట్టుకుంటారు. కానీ ఆ మార్కెటింగ్ పైన పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫేస్బుక్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫేస్బుక్ మార్కెటింగ్ చేయడానికి డబ్బులు వచ్చేసి బిజినెస్ పర్సన్ పెట్టుకుంటాడు. ఓకే. సో ఆ పర్సన్ నేర్చుకున్న పర్సన్ ఏంటంటే జస్ట్ ఆ పర్టికులర్ అమౌంట్ని మేనేజ్ చేయడానికి స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ అనేది నేర్చుకోవడానికి ఫస్ట్ ఆ పర్సన్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. కానీ తర్వాత ఏంటంటే మొత్తం బిజినెస్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన దాన్ని పర్సన్ మేనేజ్ చేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ స్టూడెంట్స్ విల్ డూ. ఎవరైనా కావచ్చు. సో ఇలా మనకి ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ డిఫరెంట్ పీపుల్కి, స్టూడెంట్స్కి, వర్కింగ్ ఎంప్లాయీస్కి ఇలా డిఫరెంట్గా ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని ఓకేనా, ఫ్రీ టైంని ఉపయోగించుకొని ఏంటంటే సెటిల్ అయితే అవ్వచ్చు. సో థ్యాంక్ యూ చందు గారు, మా వ్యూవర్స్కి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంత ఆసక్తికరమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా మన చందు గారి కాంటాక్ట్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కాంటాక్ట్ అవ్వండి.